హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారండి? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము పచ్చి ఉల్లిపాయ పచ్చడి చేద్దామండి. అందుకని నేను 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూను ధనియాలు తీసుకున్నానండి, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1 వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను, 15 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేపుకుందాం. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాము, వేడెక్కిందండి. ధనియాలు వేస్తున్నానండి. ఫస్ట్ ధనియాలు కొంచెం వేపుకుంటే సరిపోద్ది. ఇంకోండి, కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోద్దండి. ధనియాలు ఎక్కువ వేగవసరం లేదు. చూడండి, జీలకర్ర కూడా వేసేస్తున్నాను నేను. ఇంకోండి, వేగిపోయాయి ధనియాలు. మనం వేరే ప్లేట్లో వేసేసుకుందామండి ధనియాలు. మళ్ళీ ఇదే కళాయిలో మనము ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇంకోండి, ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం లైట్గా వేగితే చాలండి, ఎక్కువ వేగవసరం లేదు. ఇంకోండి, ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇవి కొంచెం 2 నిమిషాలు ఆగి మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్. ఇంకోండి, వేగిపోయాయి కదా, 2 నిమిషాలు చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇంకోండి, ఇప్పుడు ఈ ధనియాలు, ఈ ఎండుమిరపకాయలు, జీలకర్ర మిక్సీ పట్టుకుందామండి. నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. ఇంకోండి, మెత్తగా పొడి పట్టుకున్నాం కదా, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి నేను. ఇంకోండి, వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది ఫస్ట్ మళ్ళీ మిక్సీ తిప్పుకుందాము. చూడండి, వెల్లుల్లి అన్నీ వేసి నలిగింది కదా. ఇప్పుడు మనము ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. కొంచెం ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకోవాలండి ఇందులో. ఇంకోండి, వాటర్ వేస్తున్నాను. ఇంకోండి, సరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, నలిగిపోయింది మిక్సీ. ఇలాగా కొంచెం ముక్కలుగా ఉండాలండి, అలాగైతేనే ఉల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది పోపు వేసుకుందామండి కొంచెం. ఇంకోండి, పచ్చడి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నేను పోపు నెయ్యి వేసి వేస్తున్నానండి. ఇంకోండి, నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసే పోపు వేద్దామని నెయ్యి వేసుకున్నాను. అలాగైతే మాత్రం ఉల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుందండి. నెయ్యి వేసి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అందుకని నేను నెయ్యి వేసే పోపు వేస్తున్నాను. ఇంకోండి, నెయ్యి వేడెక్కింది కదా, కచ్చాపిచ్చా దంచానండి 10 ఎల్లుల్లిపాయ రెంజలు, అవి వేస్తున్నాను. 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నాను, స్పూను మినపప్పు వేస్తున్నాను, గుళ్ళు మినపప్పు, 1 అర స్పూను ఆవాలు వేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, పోపు వేపుకుందాం. ఇంకోండి, చూడండి, ఇలా వేగింది కదా, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇంకోండి, పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడి కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇంకోండి, కొంచెం సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేపుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి, చూడండి, కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోద్ది. ఇంకోండి, ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇలా నెయ్యి వేసుకొని తింటుంటే వేడి వేడి అన్నంలో అబ్బాబ్బా ఏమి రుచండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈ ఉల్లిపాయ పచ్చడి. ఓన్లీ ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలే వేసి చేశానండి, ధనియాలు అంతే. ఇందులో చింతపండు పులుపు కానీ ఇలాంటిది ఏమి వేయలేదండి. ఇలా కానీ మాత్రం చేసుకుంటే మాత్రం వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటుంటే బబ్బబ్బా మటన్ చికెన్ కూడా సరిపోదండి, అలా ఉంటుంది. ఒక 2 నిమిషాల నుంచి మనం ఆపేసుకుందాం. ఇంకోండి, 2 నిమిషాలు ఉండి ఆపేసుకుందాం అనుకున్నాం కదా, ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఈ వర్షాలు పడినప్పుడు వేడి వేడి ఉల్లికారం వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మాత్రం ఒకసారి ట్రై చేయండి.